నమస్తే అందరికి. మొన్న కూర్చొని బాగా మాట్లాడే కదా పేటీఎం బ్యాచ్ ఆడవాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చొని రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు ఇది, మా స్వేచ్ఛ, మేము బుడ్డా బట్టాలు వేసుకొని మేము తిరగొచ్చు, ఒళ్ళు స్కిన్ చూపిస్తేనే మొగాడికి మూడొస్తుందా అని చెప్పేసి అని ఉదరగొట్టే మాటలు మాట్లాడిరు. ఏడవైనా మీ మొఖాలు ఇప్పుడు నల్గొండల గంత ఘోరమైన సంఘటన జరిగింది. హాస్టల్లో గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది పిల్లలు మొత్తం హాస్పిటల్లో ఉన్నారు. ఎక్కడ పోయినాయి మీ మొఖాలన్నీ? వీటి మీద కదా మీరు పోరాడాల్సింది. బుడ్డా షెడ్డీల మీద కాదు పోరాడేది, ఇలాంటి సంఘానికి ఉపయోగపడేటి పోరాడాలి. ఎట్లా జరిగింది ఫుడ్ పాయిజన్ గురుకుల హాస్టల్లో అని చెప్పేసి అని ఏది ఒక్క ముఖమన్న వచ్చి మాట్లాడిర్రా? అప్పుడు మాత్రం బుడ్డా షెడ్డీల మీద మాత్రం కూర్చొని ఊదరగొట్టే మెసేజ్లు చేసిర్రే. రాజ్యాంగం తొల్లమని అంబేద్కర్ చెప్పిండా? మీరు బట్టలు షెడ్యూల్ వేసుకొని తిరగమని రాజ్యాంగంలో అట్లా కల్పించిర్రా? బుద్ధుండాలేమన్నా. ఎక్కడ పోయినాయి మీ ముఖాలు? గురుకుల హాస్టల్లో 30 మంది పోరగాళ్ళు ఆగమైతే